చాలా మంది ఫెడరేషన్ ఆయన దేశీ అధ్యక్షులు చాలా సార్ లేబర్ కమిషనరు లేబర్ నంబర్ అధ్యక్షులు కన్నా నరేశం జిల్లా బిల్డర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన అస్తపురం నారన్న, మేక శ్రీనివాసు, మరి ప్రభాకర్ గారికి నేను వీరికి స్వాగతం. మరి ఇది రెండవసారి, మరి ఇంతకుముందు ఎన్నిక జరిగింది. మరి ఈసారి రెండవసారి ఏకగ్రీవంగా ఎవరు పోటీ కూడా రాకుండా మరి ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈరోజు ప్రమాణ స్వీకారం. మరి ప్రమాణ స్వీకారంతో పాటుగా మరి అన్ని సంఘాల కలుపుకొని ఇక్కడ కరీంనగర్లో ఉన్నటువంటి భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి అన్ని రంగాల సంఘాలను కలుపుకొని జేఏసీగా ఏర్పరచుకొని మరి అన్ని సంఘాలను ముందుకు తీసుకుపోతారని చెప్పి నేను ఆశిస్తున్నా. మరి ముఖ్యంగా ఈరోజు మరి మనం దాదాపు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, తెలంగాణ కోసం కావాలని కోరుకున్నాం. తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మనకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చేటువంటి గౌరవం ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. మరి అప్పుడు వారికి ఇచ్చే మర్యాద ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వం అన్న తెలంగాణ ఉద్యమకారులు మేము కూడా భాగస్వాములు అయినాం కాబట్టి మాకు ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలకు మరి మా యొక్క లేబర్ కార్డు సంబంధించిన లేబర్ ఆఫీసర్ గారు, మరి లేబరు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా లేబర్ కమిషనర్ గారు మాకు ఎల్లవేళలా సహాయ సహకారం అందిస్తారని చెప్పి మరి మా యొక్క సంఘాలను గుర్తించి మా సంఘాల దగ్గరనే మేము లేబర్ కార్డు అప్లై చేసుకొని ఆన్లైన్ చేసుకొని మరి మాకు మా సంఘాల దగ్గరనే వచ్చి లేబర్ ఆఫీసర్ వచ్చి ఒక వారం కేటాయించుకొని మాకు ఇక్కడే అప్పులు ఇస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి అట్లాగే భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి ప్రతి కార్మికునికి మరి ప్రతి ఒక్కరికి కొన్ని అపార్ట్మెంట్ దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర కానీ పెద్ద పెద్ద పనులు జరిగేటువంటి కాడ కూడా మాకు లేబర్ కార్డు ఇచ్చే విధంగా లేబర్ ఆఫీసర్ చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సంఘాలతో అన్ని సమస్యలంతా కూడా పరిష్కరించేందుకు నారన్న ఎప్పుడు ఎల్లవెల్లా ముందుంటాడని చెప్పి నేను కోరుకుంటున్నా. మరి అట్లాగే ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా జేఏసీ ఏర్పడ్డ తర్వాత మరి జేఏసీలో ఇప్పుడు కూడా అన్ని సంఘాలను పిలుచుకొని ప్రతి నెల ఒక మీటింగ్ పెడుతూ ఆ మీటింగ్ లో సమస్యలంతా తెలుసుకుంటూ వారికి సంబంధించిన సంఘాల సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నా. మరి అన్ని సంఘాలకు కలిపి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాకు సంక్షేమ భవనం, సంక్షేమ బోర్డు అక్కడే ఉండే విధంగా మాకు ఒక 5 ఎకరాల స్థలం కేటాయించి ఆ 5 ఎకరాల్లో సంక్షేమ భవనం, మరి దాంతో పాటుగా మా లేబర్ కు సంబంధించినటువంటి బిడ్డ పెళ్లి కానీ ఎటువంటి ఫంక్షన్ అయినా అక్కడ చేసే విధంగా మాకు ఒక 5 ఎకరాల స్థలం కేటాయించి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఏదో సంఘాల భవనాలు కాకుండా మాకే సంక్షేమ బోర్డుతో పాటుగా సంక్షేమ భవనంతో పాటుగా ఫంక్షన్ హాల్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. నా పేరు కన్నం లక్ష్మణ్, నేను బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుని కన్నం లక్ష్మణ్. జై భీమ్. నూతన కార్యవర్గంగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శులు, ట్రెజరర్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా లేబర్ డిపార్ట్మెంట్ తరఫున, కరీంనగర్ జిల్లా ఉమ్మడి లేబర్ డిపార్ట్మెంట్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బిల్డర్ అసోసియేషన్ మీటింగు మేము లేబర్ డిపార్ట్మెంట్ తరఫున పాల్గొనడం కూడా ఒక మంచి అవకాశంగా మాకు కలిగినటువంటి అవకాశంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి ఇందులో పెద్ద పెద్ద బిల్డర్స్ అంటూ ఎవరు పెద్దగా లేరు. మీరందరూ కూడా పెద్దగా చెప్పాలంటే మేస్త్రి మరియు బిల్డర్స్ గా పనిచేస్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా.
ఈ వర్క్ కాంట్రాక్ట్ అటువంటి తీసుకొని కొంతమంది మనుషులు వాళ్ళ దగ్గరే మనుషులనే పెట్టుకొని వీళ్ళు పనిచేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు స్వశక్తితోటి వాళ్ళ యూనియన్ వాళ్ళ ఐకమత్యంతో ఇంత మంచి భవనాన్ని కట్టుకొని వాళ్ళ ఐకమత్యంగా ఉన్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా మిగతా సభ్యులందరికీ కూడా కార్యవర్గానికి మరియు దీంట్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మెంబర్స్ అందరికి కూడా లేబర్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా వీరు ఎవరైతే మేస్త్రులు ఉన్నారో ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో కార్మిక సంక్షేమ బోర్డు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటే భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పనిచేసేటువంటి లేబర్ కోసము సంక్షేమ బోర్డు రాష్ట్రంలో ఉంది. ఆ బోర్డు ద్వారా అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ అసోసియేషన్ ఎవరైతే మేస్త్రుల సంఘం ఎవరైతే ఉన్నారో మీ ద్వారా వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని చెప్పేసి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మీకు నేను ముఖ్యంగా విన్నవించుకుంటా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో బోర్డు చాలా శక్తివంతంగా పనిచేస్తా ఉంది. అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలని కార్మికులకి ఏదైతే వల్నరబుల్ సెక్షన్స్ ఏదైతే ఉన్నారో భవన నిర్మాణ ఇతర రంగాలలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా చాలా వల్నరబుల్ సెక్షన్ లో పనిచేసేటువంటి వాళ్ళు ప్రమాదాలు కానీ మిగతా విషయాలు కానీ అన్నింటిలో ఫేస్ చేస్తున్నటువంటి వ్యక్తులు వీరు దాదాపుగా చాలా పర్సెంటేజ్ ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా సంక్షేమ బోర్డు ద్వారా అనేక పథకాలు అందుతా ఉన్నాయి. అందులో మీకు తెలుసు ఇటీవల కాలంలో 6 లక్షలు ఉన్నటువంటి ప్రమాద మరణాన్ని 10 లక్షలకి బోర్డు పెంచడం జరిగింది. అదేవిధంగా 1 లక్ష ఉన్నటువంటి ప్రమాద మరణాన్ని 2 లక్షలకి పెంచుతూ మరలా అక్కడ 30,000 ఇక్కడ 30,000 ఫండ్రులకు ఏదైతే దహన సంసారాలు కూడా ఇస్తా ఉన్నాయి. మిగతా ఉన్నటువంటి పెళ్లిగా మ్యారేజ్ బెనిఫిట్ కావచ్చు, లేకపోతే మెటర్నిటీ బెనిఫిట్ కావచ్చు, మిగతా ప్రమాదవశాత్తు జరిగేటువంటి అంగవైకల్యం వచ్చినప్పుడు వచ్చేవన్నీ కూడా సాధారణంగా అవి కూడా కొనసాగుతా ఉన్నాయి. వీరందరూ కూడా కార్మికులు మీ దగ్గర పనిచేసేటువంటి ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేయించాలి. ఫస్ట్ లెవెల్లో ఒక్కరికి కూడా రిజిస్ట్రేషన్ లేకుండా పనికి మీరు అలౌ చేయొద్దు. అంటే నా ఉద్దేశం ఏంటంటే పనికి అలౌ చేసినప్పుడు అక్కడ ఏదైనా జరిగినప్పుడు వారికి ఎటువంటి బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం లేదు. 10 లక్షలు అంటే వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబం ఏదైతే ఉందో భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా దాదాపుగా కొంత వాళ్ళకి అష్యూరెన్స్ పోయిన మనిషిని ఎలాగో తీసుకొని రాలేం, మనం పోయిన వర్కర్ని తీసుకొని ఎలాగో రాలేం. కానీ వారి మీద ఆధారపడినటువంటి వారికి అంతో ఎంతో న్యాయం చేకూర్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ ఫైనాన్షియల్ గా వారికి ఆర్థికంగా మీరందరినీ కూడా మీకు ఒకటే చెప్తున్నాను, మీ దగ్గర పనిచేసే కార్మికులు ఎవరికి కూడా కార్డు లేకుండా పనికి అలౌ చేయొద్దు. అంటే అర్థం ఏంటంటే వచ్చిన రోజే మీరు ఇమీడియట్ గా మీ సేవకి వెళ్ళి ఆయన కార్డు అప్లై చేసిన తర్వాతనే మీరు పనిలోకి తీసుకోబెట్టండి. ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా అంత మ్యాండేటరీ కాదు. బ్యాంక్ అకౌంట్ అతను తంబు వస్తే సరిపోతుంది. కాబట్టి ఆ విధంగా మీరు చేయాలని చెప్పేసి మేము లేబర్ డిపార్ట్మెంట్ తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ముందు